ఆడవాళ్లను భయపడుతున్న చీర క్యాన్సర్. అసలేంటి చీర క్యాన్సర్? భారత నారీమణులకు చీరలంటే ప్రాణం. ఎన్ని చీరలున్నా కొత్తవి కొంటూనే ఉంటారు. పాతవి బీరువాలో మూలుగుతూనే ఉన్నా కొత్త శారీస్ తీసుకొని మళ్ళీ వాటిని అదే బీరువాలో భద్రపరుస్తాము. ఎన్ని దుస్తులు వేసుకున్నా చీర కట్టుకు మాత్రం సరిరావు. చీరలు మహిళలకు అందాన్ని, వన్నెను తెచ్చిపెట్టడమే కాదు, రోగాన్ని కూడా తీసుకువస్తాయట. ఏంటి శారీస్ తో రోగాలా అని ఆశ్చర్యపడిపోకండి. ఏంటి శారీ క్యాన్సర్ అని అనుకుంటున్నారా? చీర కట్టే విధానం వల్ల వస్తుందంట ఈ మాయదారి రోగం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ క్యాన్సర్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది. అసలు ఈ శారీ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే, చీరలు ధరించేందుకు చాలా మంది శారీ పెట్టికోట్ ను నడుముకు గట్టిగా కట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల నడుము ప్రాంతంలో చెమట చేరుతుంది. అలా ఎక్కువసేపు కట్టుకొని ఉండడం వల్ల నడుము వద్ద నల్లగా మారుతుంది. అది దురదను క్రియేట్ చేస్తుంది. దీంతో రుద్దడం వంటివి చేయడం వల్ల చర్మం దెబ్బతిని అది నిరంతరం చికాకు తెప్పించడమే కాకుండా దీర్ఘకాలంలో గాయం పెద్దగా మారి క్యాన్సర్ కు కారణమవుతుందని తెలుస్తుంది. చీర సరైన క్లీనింగ్ లేకపోయినా పిగ్మెంటేషన్లు మార్పులు, నడుముపై దురద వచ్చి ఈ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయని తెలుస్తుంది. కాబట్టి వదులైన దుస్తులు వేయాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. నిత్యం శారీ పెట్టికోట్ టైట్ గా కట్టవద్దని సూచిస్తున్నారు. లూజు దుస్తులు ధరించాలని పేర్కొంటున్నారు. 5.5 గజాల చీర వల్ల కూడా ఆడవాళ్లకు నష్టం చేకూరుతుందని తెలుస్తుంది.